వారి నాన్నగారు రామయ్య గారు, అలాగే అమ్మగారు కనకదుర్గమ్మ గారు వాళ్ళ బిడ్డగా పుట్టి ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా పనిచేశారు ఆయన వారి నాన్నగారు. అలాగే ఒక పట్టుదలతో ఒక కృషితో ఆయన ఈ స్థాయి అంటే ఆయన అటు అమెరికాలో స్లోన్ క్యాటరింగ్ క్యాన్సర్ మెమోరియల్ చైర్మన్గా ఉంటూ ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీ అంటే టాప్ 5 యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇప్పుడు ఆయన డైరెక్టర్గా ఉన్నారు అక్కడ. అలాగే 25 సంవత్సరాలు ఆయన అక్కడ అమెరికాలో టాప్ ఆన్కాలజిస్ట్గా ఎన్నుకోబడ్డారు, ఆయన గుర్తించబడ్డారు. సో అటువంటి నూరి దత్తాత్రేయుడు గారికి ఈనాడు పద్మభూషణ్ వరించిందని నేను చెప్తాను. ఆయన చేసిన సేవలకి, ఆయన అందిస్తున్న ఇంకా సేవలకి, అంటే ఇది ఒక అంతులేని ప్రయాణం. సో ఆయన చూస్తుంటే ఎప్పుడు కూడా గుర్రాలు అనిపిస్తారు నాకు. ముఖ వర్చస్సు ఎంతమందికి ఉంది మనలో అంటే అందరికి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక నూరి దత్తాత్రేయుడు గారు లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఆసుపత్రికి ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా మన అమెరికాలో ఉన్న ఎప్పటికప్పుడు మన వాళ్ళందరితో చర్చిస్తూ బోర్డుతో అయితేనేమి, మెంబర్స్తో అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ మిగతా అందరితో కూడా సంప్రదిస్తూ ఈ ఆసుపత్రి ఒక అభివృద్ధి గురించే ఆలోచించే ఆయనకి పద్మభూషణ్ రావడం అన్నది మనందరికీ గర్వకారణం. మన ఆసుపత్రికి ఒక తలమానిక్యం. అలాగే మనకే కాదు, మన తెలుగు జాతికి మొత్తం అటు ఎక్కడున్నా అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఆయనకి ఈ సందర్భంగా ఆసుపత్రికి అందించిన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఆసుపత్రికి అందించిన సేవలకు ఆయన నా కృతజ్ఞతలు అన్నాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇది బాధ్యతగా ఏదో ఒక ఇదిగా అనుకోరు. ఆయన ఎప్పుడు ఆసుపత్రి మొదటి నుంచి కూడా ఈ ఇన్సెప్షన్ ఆఫ్ ద ఆసుపత్రి నుంచి కూడా ఆసుపత్రితో సత్సంబంధం ఉండడం, ఆసుపత్రి పెరుగుతూనే ఆయన కూడా వయసు తరుగుతూ ఎంతో, కాబట్టి ఆయన ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అంట. నేను మన తారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన. సో ఆయన ఇదే సేవలు ఇంకా అలాగే కొనసాగించాలని ఇంకెన్నో, అంటే నేను అంటుంటాను ఒక సినిమాలు కూడా అన్నా, బిరుదులకు నేను అలంకారమేమో కానీ బిరుదులు నాకు అలంకారం కాదని. అలా ఇంకా ఆయన ఎన్నో సేవలు ఇలాగే ఆసుపత్రికి సమాజానికి అందించాలని షిరిడి సాయిబాబా ఆయన 2 గుళ్ళు కట్టారు ఇక్కడ. షిరిడి సాయిబాబా గుళ్ళు, ఒకటి న్యూయార్క్లో, రెండోది న్యూజెర్సీలో. సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయన కుటుంబం మీద ప్రసరింపజేయాలని, ఆయన సేవలు అందిస్తున్న మనకు కూడా అనుసంధానం ఏదైతే దేవుడికి భక్తులకి నానాగారని వారి సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళందరిలో నేను ఒక అర్చకుండని, అలా ఆయన యొక్క సాయిబాబా యొక్క ఈ ఆశీస్సులు ఆయన ద్వారా మనందరికీ సమాజానికి, మన ఆసుపత్రికి సమాజానికి ఇలాగే కొనసాగాలని కురిపిస్తూ ఈ యొక్క ఆసుపత్రిని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకున్న రోజు ఇది. లారింగెక్టమీ సర్జరీ తర్వాత కోలుకునే వారి ప్రయాణాన్ని పోలి ఉంటుంది. అంటే రీహాబిలిటేషన్ ద్వారా వారు తమ స్వరాన్ని, ఆత్మగౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందారు. చికిత్స ద్వారా లభించేది స్వేచ్ఛ అయితే రీహాబిలిటేషన్ ద్వారా లభించేది నిజమైన గెలుపు. ఈ కార్యక్రమంలో వెనుక ఉన్న ఆశయం చాలా గొప్పది. క్యాన్సర్ బారిన పడి చికిత్స జరిగిన తర్వాత కూడా జీవితం అర్థవంతంగా, ఉత్సాహంగా మరియు స్ఫూర్తిదాయంగా ఉంటుందని సమాజానికి చాటి చెప్పడమే ఈ మహత్తర కార్యక్రమం అసలు ఉద్దేశం. చాలామంది లారింగెక్టమీ సర్జరీ తర్వాత జీవితం ఆగిపోతుందని అనుకుంటారు. నేడు మన జాతీయ గీతాన్ని పాడి మీ గొంతు పోయిన మీరు
మూగపోలేదని నిరూపించుకున్నారు. ఈరోజు మీరు లారింగెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న ఎంతోమంది పేషెంట్స్కి మనం మాట్లాడగలం అనే ధైర్యం మీరు ఇచ్చారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది లారింగెక్టమీ పేషెంట్స్ మనోధైర్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అని భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి మన హాస్పిటల్లో హెడ్ ఆఫ్ నెక్ అండ్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న లారింగెక్టమీ రిహాబ్ మీటింగ్స్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇవి కేవలం మీటింగులు మాత్రమే కాదు, మేము కూడా అందరిలా జీవించగలం అని గలమెత్తి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే సామూహిక కార్యక్రమం. ఇక్కడ అందరూ ఒక కుటుంబంలో కలిసి వారికి ఉండే సమస్యలను చర్చించుకుంటూ వాటిని అధిగమిస్తున్నారు. ప్రతి 3 నెలలకోసారి మీటింగులు నిర్వహించడం చాలామందికి ఉపయోగపడింది. కరోనా సమయంలో లోకమంతా ఆగిపోయినా జూమ్ మీటింగ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ పట్టుదలే ఈరోజు ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది. ఈ సందర్భంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 మంది సర్వైవర్స్ అండ్ ఎలక్ట్రోలాంక్స్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నోటి లేదా గొంతు క్యాన్సర్ లక్షణాలు మొదట్లోనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సులభమైన చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముందుగా గుర్తిస్తే ప్రాణం నిలబడుతుంది. అవగాహన ఉంటే ఒక కుటుంబమే బాగుపడుతుంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై గెలిచిన ప్రతి విజేతకు, వారి తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వైద్యులు, ముఖ్యంగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు ఆన్కాలజిస్ట్, వారి టీంకి, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందికి పేరు పేరున నా అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాదు నా అభిమానులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా అభిమానులు మీ అంటే అందరికీ ఒక ఆదర్శం. వాళ్ళు నేను చేసే కార్యక్రమాలు అయితేనేమి, ఇలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అయితేనేమి, లేకపోతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసినా కూడా వాడు కూడా నన్ను అనుసరిస్తూ, అభిమానులు అంటే కేవలం సినిమాలకే పరిమితం కాదు. నా సినిమాలు ఎప్పుడు బట్టి వినోదమే ఉండదు, దాంట్లో ఒక సందేశం కూడా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడే కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి నా అభిమానులంతా కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చారు. మోతిలాల్ గారు, అది వాళ్ళ మనుషులంతా కూడా, వాళ్ళ టీం మోక్షజ్ఞ డాట్ ఆర్గనైజేషన్ నుంచి, కర్నూలు నుంచి, వారంతా కూడా తలిసిమియా మరియు అక్కడ పిల్లల